రాజేందర్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజేందర్. ఒక పేమెంట్ కొట్టిన 2,85,000 సంథింగ్ అంత వచ్చింది చూడు. అవునా, వచ్చినాయి సార్. అది చూసుకో. మీ మిల్క్ అయిన నువ్వు మీ బంధువుని మాట్లాడినావా? ఆయన మీకు ఫోన్ చేయలేదు సార్ ఇంకా. రేపు చూడు రాదు, మరి రేపు మాట్లాడరాదు. మాట్లాడతా ఒకసారి మరి. నీకు ఇచ్చిన పేమెంట్ కూడా మొత్తం లిస్ట్ పట్టుకొచ్చిన ఒకసారి చెక్ చేసుకో. మీ ఎప్పుడు అక్టోబర్ నుంచో కొట్టినవి ఉన్నాయి. అవును సార్. చూసుకొని ఇక నా రుణం ఉంచుకోకుని ఈ కూడా మొత్తం కొట్టేస్తా, ధనాధన కొట్టేస్తా. నాకు ఇస్తే ఏం లాస్ కావు, కానీ నీ లెక్క ప్రకారమే చార్ట్ టోటల్ చూసుకొని ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే పటాపట ఈ జనవరిలో మొత్తం క్లియర్ చేస్తా. మళ్ళా భవిష్యత్తులో ఏమైనా ఉంటే అవకాశం ఉంటే నీకు ఇస్తా. ఓకే సార్. ఆయనకు బాధపడేం లేదు సార్. ఇప్పుడు ఆ పిల్లగానికి చెప్తా నేను, ఇట్లున్న ప్రాసెస్ అని చెప్తా. మరి మీకు కలుగు నీ ప్రాసెస్ చెప్పి ఉంటదని ఈయనకుంటే నేను మేనేజ్ చేసుకుంటా, లేకుంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటది. కానీ ఓకే సార్, సరే సార్. ఎందుకంటే చెప్పుడు నీ బాధ్యత. నీవు ప్రెషర్ చేయొద్దు, నీవు కరెక్ట్ గా చెప్పాలి. సార్ ఇట్లా ఉంటుంది అన్నీ చూసుకుంటారని ఒక మాట చెప్పు. సరే సార్. దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే దాన్ని ఓకే అనుకుంటే మాట్లాడి చేద్దాం. ఓకే సార్, సరే సార్. రేపు కలుతావా మరి? రేపు పొద్దున ఫోన్ చేస్తా సార్ మీకు 9 తర్వాత. ఇప్పుడు ఫోన్ పే డబ్బులు, ఫోన్ పే కొడతావా డబ్బులా? ఫోన్ పేలు నాకు కట్టేది ఎక్కువ. ఆల్రెడీ మీరు వచ్చిన పైసలు ఆల్రెడీ ఎక్కువ పంపించేసిన, సగంకి ఎక్కువ క్లియర్ అయినాయి. ఆకలి రాజ్యమే కదా సార్. సరే మరి ఏ రాజ్యం అయినా ఎదుర్కొని రా. మరి ఇప్పుడు పాతవి కూడా ఉన్నాయి, రేపు చూసినా కానీ మాట్లాడదాం. ఓకే సార్, సరే సార్. అవి కూడా ఇచ్చేస్తా మొత్తం. ఇంకేంత రావాలి? ఇంకా 9 ఉన్నాయా? ఇంకా 7 దాకా ఉన్నాయి సార్. ఇస్తా, అవి కూడా ఇచ్చేస్తానండి. సరే, ఓకే సార్. సరే, థ్యాంక్ యూ సార్.